నిన్న రాత్రి ధర్మవరం పట్టణంలో జరిగిన ఏటీఎం చోరీ సంఘటన ఇంకా మిస్టరీ వేయలేదు. దొంగలు ఏటీఎంలో డబ్బులు దొంగిలించేందుకు వచ్చి ఏటీఎం ఓపెన్ కాకపోవడంతో మొత్తం బాక్స్ ఎత్తుకెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే ధర్మవరం బెంగళూరు రహదారికి పక్కనే ఉన్న ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం చోరీ పలు అనుమానాలకు దారితీస్తోంది. అందులో దాదాపుగా 7,50,000 ఉన్నట్టుగా మేనేజర్ తెలిపారు. చోరీ సమయంలో సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం, బ్యాంకు బయట సీసీ కెమెరా లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటీఎంను బొలేరో తీసుకెళ్లిన దొంగలు నేషనల్ హైవే 44 సమీపంలో పాడేస్తారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ అందిస్తారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం చోరీ ఇప్పటికీ మిస్టరీ అయితే వీడలేదు. అయితే గత రాత్రి దాదాపు 3:30 దొంగలు అయితే ఏటీఎంలోకి చొరబడి ఏటీఎంలో మొదటగా డబ్బులు తీయాలనే ప్రయత్నం చేయడంతో ఏటీఎం ఓపెన్ కాకపోవడంతో మొత్తానికి ఏటీఎం బాక్స్నే దోచుకెళ్లిన సంఘటన అయితే జిల్లాలో సంచలనంగా మారింది. అయితే ఏటీఎంను పూర్తిగా తీసుకెళ్లే ముందు క్రమంలో పూర్తిగా ఏటీఎం పైన బెల్టులు కట్టి ఏటీఎంకి అక్కడ వాళ్ళు వచ్చిన బొలెరో వాహనం ద్వారా గట్టిగా లాగడంతో అద్దాలు కూడా పగిలిపోయి ఏటీఎం మిషన్ అయితే బయటికి రావడంతో ఒకసారిగా దాన్ని బొలెరో వాహనం ద్వారా తీసుకెళ్ళి రాప్తాడు నియోజకవర్గంలో పడేసి అక్కడ మొత్తం డబ్బులు పూర్తిగా ఖాళీ చేసి ఉత్త బాక్సులను అయితే పడేశారు. అయితే వాటిలో దాదాపు 10 లక్షల నుంచి 7.5 లక్షల వరకు డబ్బులు ఉన్నాయనే సమాచారం ఉంది. అయితే ఈ దోపిడీకి పాల్పడడానికి ఎవరు పాల్పడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారన్న దాంట్లో పోలీసులు అయితే దాని మీద ఆ పనిలోనే ఉన్నారు. కాకపోతే ముఖ్యంగా మనం చూడవచ్చు ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం అయితే ఇప్పుడు కూడా అక్కడ పూర్తి లాక్ చేసిన విజువల్స్లో మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ పూర్తిగా బ్యాంకు యాజమాన్యం కావచ్చు, బ్యాంకు సిబ్బంది పూర్తిగా వీళ్ళు నెగ్లిజెన్స్ వల్లే ఇది జరిగిందని అయితే మనకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాంకుకి ఇంత పెద్ద బ్యాంకుకు సెక్యూరిటీగా ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ లేరు. అలాగే ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. చిన్న చిన్న కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఇంత పెద్ద బ్యాంకుకు బయట ఒక్క సీసీ కెమెరా కూడా అయితే కనిపించట్లేదు. అయితే మనం పూర్తిగా విజువల్స్లో చూసే పరిస్థితి అయితే చూడండి. ఇక్కడ ఏటీఎం బెల్ట్ ద్వారా బొలెరో వాహనాన్ని కట్టి లాక్కెళ్ళినప్పుడు మొత్తం స్టెప్స్ అన్నీ పూర్తిగా పాడైపోయాయి, మొత్తం స్టెప్స్ కూడా పగిలిపోయాయి. అంటే దొంగలు ఇంత ధైర్యంగా ఎలా చేశారనేది కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇక్కడ నిత్యం ఇది ధర్మవరం నుంచి బెంగళూరు వెళ్ళే ప్రధాన రహదారికి ముఖ్యంగా ప్రతి నిత్యం వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. అలాంటి ప్రదేశంలో కూడా దొంగలు ఇంత గోతకానికి పాల్పడ్డారంటే అసలు ఏమన్నా కొన్ని అనుమానాలు కూడా పూర్తిగా ఈ ఏటీఎం పైన వ్యక్తం అవుతున్నాయి. అయితే బ్యాంకు సిబ్బంది పూర్తి అలసత్వం వల్ల ఇది జరిగిందని అయితే కొంచెం అనుమానాలు ఉన్నా కానీ అయితే పోలీసులు విచారణలో పూర్తిగా ఇది తేలాల్సి ఉంది. అయితే మనం చూడొచ్చు, ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు, ఎక్కడే కానీ బయట ఒక కెమెరా కూడా బ్యాంకు బయట ఒక కెమెరా కూడా దాఖలాలు లేవు. ఇక్కడ పక్కన చిన్న షాపుల్లోనే కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అక్కడ షాప్ యజమానులు. మరి ఇంత పెద్ద బ్యాంకుకి కెమెరాలు ఎందుకు పెట్టలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే మనం చూడొచ్చు, మనం ఏటీఎంలో కూడా ఏటీఎం ఇప్పుడైతే పూర్తి క్లోజ్లో ఉంది. ఏటీఎంలో లాక్కెళ్ళిన క్రమంలో మొత్తం లోపల అద్దాల ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది. అంటే వీటి బెల్ట్ కట్టి పూర్తిగా ఏటీఎం బాక్స్కి బెల్ట్ కట్టి లాగినప్పుడు ఇక్కడ అద్దాలన్నీ పూర్తిగా ధ్వంసమైపోయాయి. అదే క్రమంలో మొత్తం ఏటీఎం బాక్స్ను బొలెరో వాహనంలో తీసుకొని దాదాపు 15 కిలోమీటర్లు బయట అంటే హైవే NH44 సమీపంలో ఒక రోడ్డు పక్కలో ఏటీఎంని అయితే పడేసినట్లయితే మనకు తర్వాత విజువల్స్ కూడా దొరికాయి. అయితే మరి ఇలాంటి వాటిపైన పోలీసులు కూడా ఎటువంటి సమాచారం కూడా ఇంతకు ఇవ్వలేదు. పోలీసులు కూడా ఇదే పనిలో ఉన్నారు, దొంగలను పట్టుకునే పనిలోనే ఉన్నారు. అయితే ఇక్కడ బ్యాంకు సిబ్బంది కూడా మనతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. పైనుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడ మేమేమి మాట్లాడడానికి లేదని. కాకపోతే కొన్ని ప్రజలు ఎంతో నమ్మకంతో ఇలాంటి బ్యాంకుల పైన డిపాజిట్లు కావచ్చు, గోల్డ్ కావచ్చు, నగదు లాకర్లు కావచ్చు, ఇలాంటి పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి వాటికి పూర్తిగా ఇక్కడ సెక్యూరిటీ అనేది పూర్తిగా లేదనేది అయితే స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఇక్కడ కనీసం సెక్యూరిటీ గార్డ్ కూడా లేకపోవడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి వీటిపైన ఎలా పోలీస్ అధికారులు స్పందిస్తారు, పోలీస్ అధికారులు మరి రికవరీ చేస్తారు, మళ్ళీ బ్యాంకు సిబ్బంది ఎలా స్పందిస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 7.